క్రైస్తవత్వంలో నాకు చాలా చిత్రంగా పిచ్చి పిచ్చి అని చెప్పాలి దీన్ని నేను. ఏంటి అని అంటే చెప్పినవి తక్కువ, చెప్పనివి ఎక్కువ చేస్తారు. ఇప్పుడు క్రిస్మస్ చేసుకోమని ప్రభు ఎక్కడ చెప్పాలి? నీ ఐడియా అది. ఇక్కడ నన్ను చెప్పిందా? మీరు ప్రభు జ్ఞాని, అది అవసరం ఉంటే డెఫినెట్గా చెప్తుండే. ఏమని? మీరు ప్రతి సంవత్సరం ఏం చేయాలి? క్రిస్మస్ చేసుకోవాలి, ఇంటిపైన స్టార్ కట్టుకోవాలి, ఇంట్లో ట్రీ పెట్టుకోవాలి, వంటలు వండుకోవాలి, కొత్త మంచి బట్టలు వేసుకొని జీవోపడమ్మంగా తిరగాలి. చెప్పలే? అవసరమైన చెప్పిండు కదా. సో ఎప్పుడే కానీ మీరు మంచి క్రైస్తవులు కావాలంటే ముందుగా చెప్పినవి చేయండి. చెప్పనివి చేస్తే ఏమైనాయి? క్రైస్తవత్వంలో లేనివి చర్చిలోనికి వచ్చేసినాయి. అంటే ట్రీలు కానీ స్టార్లు కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆచారాలు, సో అవి జ్ఞానం అనిపించవచ్చు, కానీ నాకు అవి జ్ఞానం అనిపిస్తలేవు. ఓకే, ఎవరికైనా జ్ఞానం అనిపిస్తే చేసుకొని, కానీ నేను ఎంజాయ్ చేస్తలేను. ఎందుకు? పోయి చూస్తే అందులో నేను, ఎందుకంటే నేను కూడా పోయి చూసినా కదా, ఆత్మీయంగా ఎదిగినరా లేదు. నేను అడుగుతా, ఆత్మీయంగా ఎదిగినరా లేకుంటే ఎంజాయ్ చేసిండ్రా? నేను యవనస్తులను ఎప్పుడు ఫస్ట్కి అడుగుతా మళ్ళీ. ఎందుకంటే 2 వీక్స్ క్రిస్మస్ మజాలు ఉంటారు, క్యారల్స్కి పోతారు, డ్రామాలు వేస్తారు, అన్నీ చేస్తారు. తర్వాత నేను అడుగుతా, మరి ఏమైనా మీరు ఎంజాయ్ చేసిండ్రా, ఎదిగినరా ఆత్మీయంగా అంటే చాలా మట్టుకు వచ్చిన రిప్లై ఏంటంటే మేము ఎంజాయ్ చేసినాం. అదే క్రీస్తు అంత ఉత్సాహంగా ప్రభు చెప్పిన ఎందుకు చేయరు?